నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా టాప్ 5 వరకు రాలా, అంటే టాప్ 2కి వచ్చాడు గౌతమ్. అయితే మరి ఏమనుకుంటున్నారు? టాప్ 5 వచ్చాను, టాప్ 2 రాలేదు. చాలా సంతోషం, ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ మనం ఏంటంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి చాలా హోప్స్ ఉండే. స్టేజ్ కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని, బట్ నా దృష్టిలో గౌతమ్లో గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా 6th వెళ్ళి 2nd పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇది విన్నర్ నా దృష్టిలో. అన్న అది బ్రీఫ్ కేస్ లో ఎంత అమౌంట్ ఉందనేది అయితే మీరు అడిగారు, బట్ చెప్పలేదు. మరి ఏమన్నా చెప్పారు అక్కడ తర్వాత? చెప్పలేదు అన్న, నాకు యాక్చువల్లీ అదే ఉండి సిల్వర్ సూట్ కేసులో ఎంత చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసు ఎంత చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు డబ్బు అనగానే ఒక ఆబ్వియస్లీ మనం చెప్తే అయిపోతాం. చెప్తే ఫిగర్ చెప్తే బాగుంటుంది నేను నాకు సార్ అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్ కేసు తీసుకొచ్చాము నాకు ఇస్తే, బట్ ఇవ్వలేదు. అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏంటి అయినా మన అందరూ ఒకటి, చివరిగా మన ఇండియన్స్, మన భారతీయులు అన్నా. అది నాకు తెలియదన్నా. అంటే అది రూమర్ కదన్నా, దాన్ని రూమర్ క్రియేట్ చేసి కాబట్టి అది రూమర్ అనుకుందాము. నాకు తెలియదు యాక్చువల్లీ, నాకు దానికి సమాధానం తెలిసి చెప్పాము 100%. దాని గురించి మనకు తెలియదు అన్నా. ఫుల్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గర ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది. అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం, బట్ నేను సినిమా అనే పిచ్చితో, సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది. ఒక సినిమా కంటిన్యూటీ కూడా, బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో, బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే. మనం ఒక షోకి వచ్చాము, ఆట వరకే, బయటకు వెళ్ళిందని నాకు ఇలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి. మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్, వద్దు వద్దనం కూడా ఒరే అని పిలవడం, వాడు అని పిలవడం. ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నా అంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకు ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ అనే, ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. వాటర్ తాగుతాను ప్లీజ్ అన్న, వాటర్. ఎస్, పెద్దగా మన అర్థం క్వశ్చన్స్ ఏమి ఉండవు అన్న మనం, ఎందుకంటే మనకి హేటర్స్ ఉండదు, అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారని నా అభిప్రాయం. ఉంటారా మనకి హేటర్స్? ఉంటారా మనకి? థ్యాంక్ యూ. డెఫినెట్గా నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను, బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది, ఆదరిస్తున్నారు. డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్గా చేస్తాను. మన స్టేట్ మీద కోన వెంకట గారు వచ్చారు, ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారు మూవీలో, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు, ఏదో నాది బిగ్ బాస్లో మలయాళం స్లాంగ్ చూసారంట, అది బాగా నచ్చింది, అది ఫన్నీ క్యారెక్టర్ రాసుకున్నారంట. వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే, కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది, వెయిటింగ్. అన్న హౌస్ లోకి ఉపేంద్ర గారు లోపలికి వచ్చి మిమ్మల్ని తీసుకురావటం ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది తీసుకొస్తే? అంటే అందరినీ నార్మల్ గా ఎలిమినేట్ అయ్యారు, ఒక సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావటం, అది ఉపేంద్ర గారు.
అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తా అని చెప్పేసి. అంతే, అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు. గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్ ఎందుకు ఇంత ఆగమవుతారు నన్ను తీసుకుపడ్డా అని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తేనే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనం తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉందన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. అభిమానులు చూపించే ప్రేమంతా అంటే వెలకట్టలేమంటారా? ప్రైజ్ లోన్ వస్తే నేను చెప్పానండి, నేను హౌస్లో కూడా చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ములు మేము. మా రెండో అన్నీ కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం పెళ్లి కోసం కూడబెడతాం. అన్న, మీ అన్నగారి వాయిస్ విన్నాము, సేమ్ యాజ్ టీజ్ మీలాగే ఉంది. ఏంటి మీ తమ్ముళ్ళందరూ, బ్రదర్స్ అందరిది సేమ్ వాయిస్ యాజ్ టీజ్? అంతే కదా, అన్నదమ్ములుగా సేమ్ అందరికి ఉంటది కదా? అందరికి ఉండదు. బేసిక్ గా మా ఫ్యామిలీ కొంచెం పేస్ వాయిస్ అందరికి. బేసిక్ మా ఇంట్లో అందరి వాయిస్ అలా ఉంటుంది. మా పెద్ద వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది. విష్ణు గౌడ్ నీకు ఆవిడ బాగుంటాయని చెప్పాడు. ఫేవరెట్ అంటే నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్. చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 చూసినట్టయితే ఒక టాస్క్ లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్ లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాల్లో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తను వెళ్ళినా నేను వెళ్ళినా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేను వెళ్ళాను. రోహిణి గారు కాకుండా ఇంకెవరన్నా? రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్లు పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ తను ఒక ఫైటర్ లా అనిపిస్తుంది. టాస్క్ల పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ల వైస్. కానీ ఆల్రెడీ తెలిసిన పర్సన్ తోటి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఆడినప్పుడు ఎలా ఉంటుంది, అన్నోన్ పర్సన్ తో ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బేసిక్ గా అదే, ఇప్పుడు మన నబీల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ నిఖిల్, విష్ణుప్రియ అంతా నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు అరౌండ్ ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి వెళ్ళి ఎక్కువ ఫ్రెండ్షిప్ నబీల్తో ఫ్రెండ్షిప్ అయింది నాకు. అంటే ఆయన మాట్లాడే విధంగానే ఏం కాక ఏం సంగతి రే డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తుగాడు మాట్లాడి అనిపించింది. అందుకే నాకు నబీల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిద్దరు ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదైనా అన్నీ తెలుసు కాబట్టి నబీల్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది. విష్ణుప్రియ మంచి ఫ్రెండ్, నైస్ పర్సన్, మంచి టాలెంటెడ్. అంటే ఒక్కొక్కరు ఒక గేమ్స్ ఉంటుందన్న. తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది. తన ఆట అది. తన ఆట గురించి మనం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒక ఆట గురించి చెప్పే అంత గొప్పవని కాదు నేను. తను బయట ఎలా ఉందో లోపల కూడా అలా ఉందన్న. తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫన్నీగా ఉంటూ, నేను చాలా చెప్పాను హౌస్లో కూడా, నువ్వు బయట ఎలా ఉన్నావు లోపల కూడా అలా ఉన్నావు అని చెప్పాను. అదే అండి, మన లైఫ్లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా, ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను లైఫ్లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు మనకంత తెలియదు. అందరికి ఎవరికైనా సరే మీరు
లైవ్ లో ఒక యాక్టర్ కానీ ఒక కెమెరామెన్ కానీ మనకు మార్కెట్ లో కొత్త కొత్త డిఫరెంట్ స్టిల్స్ తీస్తుంటారు, కొత్త కొత్త యాంగిల్స్ పెడుతుంటారు. మీరు ముందుకు వెళ్తున్న కొద్ది మేము అంతే కొన్ని నేర్చుకుంటాం లైఫ్ లో. ఆ నేర్చుకున్నదే సీజన్ 8 లో నేను చూపించాను అంతే. అన్న హౌస్ లో ఉన్నప్పుడు ఏం లేదన్నా, బేసిక్ మనం ఏ ప్లాన్ చూసుకుని కూడా వేస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంతా కొత్తగా ఉంటుంది. వాళ్ళకి పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. అన్న హౌస్ లో ఉన్నప్పుడు అసలు ఓటింగ్ ఎలా వేస్తున్నారు, ఏం చూసేస్తున్నారు అనే డౌట్ అయితే మీకు వచ్చింది. Yes. మరి బయటకు వచ్చిన తర్వాత మీకు చూస్తే ఏమనిపించింది? బేసిక్ గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది, బ్రో మిమ్మల్ని మీరు చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్ లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు. ఫౌల్ గేమ్స్, బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తారని ఒకరోజు నేను జనాలు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు, సేవ్ చేస్తానని వాళ్ళు చాలా విచ్చలవిడిగా ఆరగంటకు చెప్తున్నారు. మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేశారు అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, అన్ని చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాను. అన్నకి ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉందన్న, బిగ్ బాస్ కి ఆట ఆడడానికి వెళ్ళాలా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఏమనంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది. మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, పని చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ చూస్తారు. అంటే బిగ్ బాస్ కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చాలా మంది నామినేషన్ రాలేవు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి. హలో, మీరు నామినేషన్ హలో మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్కి రాడు, అవినాష్కి భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారం ఏమో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాను. నేను ఉన్నది 10 వారాలు. 10 వారాల్లో టికెట్ ఇచ్చిన 2 వారాలు తీసేయండి, 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను. ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను, ఇంకోసారి ఎలిమినేట్ అయితే నబిల్ ఎడిషన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశారు. మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, అది నా తప్పు కాదు కదా. అందరూ ఏమన్నారంటే మీరు నామినేషన్కి రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడేమాడాడు, వీడికి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటున్నాయి కదా, ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేస్తున్నారు, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ మీద క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా, నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నాకు నేను నామినేట్ అవ్వలేదు కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు, ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి OTGలో నామినేట్ అయ్యింది, తను ఎలిమినేట్ అయిపోయింది. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చి నాకు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్ కూల్ పర్సన్. అంటే నేను ఇంకా నిన్నే వచ్చాను కదన్నా, మొత్తం ఎపిసోడ్స్ అన్నా బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసిన కొన్ని రాకపోవచ్చు, ఎడిటింగ్లో పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. అదే అన్న, మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా అయ్యాడు టాస్కులు. గెలుస్తున్నా అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చూసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు నా దృష్టిలో, విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము.
ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్లో ఉండిపోద్ది. అక్కడ నుంచి ఇంకా గట్టిగా ఆడడము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మనకు ఒక బూస్ట్ ఇస్తుంది మనకి ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాం అంతే. నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చామని అప్పుడప్పుడు అనిపిస్తుంది. భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తామని. అంటే మీకు ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారనే ఇవ్వలేదేమో. మేబీ అయి ఉండొచ్చు. వీడికి సూట్ అలాగే ఉండన్న, ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇది వాళ్ళు కాన్సెప్ట్తో వస్తారు, వాళ్ళు డెఫినెట్గా మనం దాన్ని యాక్సెప్ట్ చేయరు. అది నేను చెప్పలేను, అది రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది అన్నది. స్టార్ మా బ్యాచ్ అని నేను ఎప్పుడు మనకు అంత ఐడియా లేదు దాని మీద. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం, బిగ్ బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫన్ టాస్క్లు కానీ ప్రతిదీ, ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి చూపులు కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను, రోహిణి, తేజ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేమాప్యాతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అదో 1 నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీయా డెఫినెట్గా నా అవసరం ఉంది అంటే ఎంత దూరాన్ని వెళ్తానన్నా. అది మీరే ఓట్లు వేసి నన్ను గెలిపించారన్నా. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ వెళ్తే అవకాశం వస్తే ఓట్లు వేసి గెలిపించండి డెఫినెట్గా. అది బేసిక్గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీము. ఆ టీము బాంబే టీము ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్లో ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనకు తెలియదు. బేసిక్గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది. అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అదనేది మనం చూస్తుంటే హౌస్లో ఉంటే మనకు తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటారు, లోపల ఉంటారు. కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం జడ్జ్ చేయలేం. మీరు హౌస్ లోకి వెళ్ళేటప్పుడు నబీల్ ఆట నచ్చిందని చెప్పారు. అవును, వెళ్ళిన తర్వాత గౌతమ్ ఆట కూడా చేంజ్ అయింది. వాళ్ళిద్దరు బెస్ట్ అంటే ఎవరని చెప్తారు? ఇద్దరిలో వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్న. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఒక్కొక్కరికి మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ ఆట ఆడే విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరు మైండ్ సెట్లు వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే, ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్. అన్న నేనేమంటా అంటే ఒక సినిమా హిట్ అవ్వడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి నటుడిది దాంట్లో హస్తం ఉంటుంది, చెయ్యి ఉంటుంది, కష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ మేము ముగ్గురమే కాదు, ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి దీన్ని హిట్ చేశారు. మేము ముగ్గురమే కాదన్నా, అందరి ప్రమేయం ఉంది, అందరు కష్టపడ్డారు, అందరం కలిసి ఈ సీజన్ హిట్ చేశారు. ఓకే,
నైట్ బయట ఉమ్. లేదండి అడగండి తనకి హెల్త్ బాగాలేదండి తనే చెప్పాను మొబైల్ అదే అన్న మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు దాన్ని చాలా నీట్గా దాన్ని ఫినిష్ చేయాలి. మనం మనల్ని ఒక మనిషి మనం నమ్మి లోపలికి పంపిస్తున్నప్పుడు దాన్ని 100% మనం ఇవ్వాలని చెప్పేసి 100% గట్టిగా ఫిక్స్ అవుతాను నేను. అండ్ దీని నుంచి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళాను. డెఫినెట్గా నేను 100% ఇచ్చాను, నవ్వించాను చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా ఏ షో అయినా నా ఫన్ 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్న, డెఫినెట్గా. యా అన్న, నేను బయట కూడా ఇంతే ఉంటాను. సరదాగా నేను ఎవరితో ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసినా, కూర్చున్నా, అండ్ ఎవరితో కలిసినా కూడా నేను బయట కూడా ఇదే నవ్వుతుంటాను. నేను లోపల కూడా అదే చేశాను అన్న. బేసిక్గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంటర్టైన్ చేసేవాడిని. మిమిక్రీ అనేది నాకు చాలా ప్లస్ అయింది. అది జెన్యూన్ గా ఒక్కటే చెప్పాలి, నువ్వు నిజం చెప్పాలి. 24 hours నడుస్తుందా లేదా బిగ్ బాస్? ఇది మాత్రం 100% నడుస్తుంది అన్న. అది అంటే చిన్న డౌట్. డెఫినెట్ నడుస్తుంది. నెక్స్ట్ సీజన్ వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఓకే, అది తెలియదు అన్న. చెప్పారు కదా, పృథ్వీని విష్ణుప్రియ చెప్పారు వాళ్ళ గురించి అన్నా. చెప్పాను స్టేజ్ మీద టాప్ 1కి గౌతమ్ గెలుస్తాడని చెప్పాను. బట్ నిఖిల్ గెలిచాడు. ఎవరు గెలిచినా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి నా కోసం ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ లేట్ అయింది, క్షమించండి. అండ్ మీ ప్రేమ ఆప్యాయతలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా సినిమాలో యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లవ్ యూ. अज बोतला खुल्लड़ दो, दारू शारू दुल्लड़ दो, विस्की दा पैग लगा के सारी